నమస్కారం హరిహర శర్మ గారు. నమస్తే నాన్న. సార్, బేసిక్గా అయితే అక్టోబర్లో మనం నవరాత్రులను వింటూ ఉంటాం. ఇంట్లో మంచి పూజలు చేసుకుంటూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అన్నీ పాటిస్తూ ఉంటారు. కానీ వారాహి నవరాత్రులు అని చెప్పి ప్రత్యేకంగా చెప్తున్నారు. నేను ఇది కంటిన్యూస్గా వింటున్నా ఈ మధ్యకాలంలో. ఇది స్టార్ట్ అవుతుంది. అసలు వారాహి నవరాత్రులు అంటే ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి సార్? వారాహి నవరాత్రులు అనేటువంటివి ఆషాఢ మాసం, మనకి మామూలుగా ఆషాఢ మాసం అంటే బోనాలు గుర్తొస్తాయి తెలంగాణ ప్రాంతంలో. కానీ ఆషాఢ మాసంలో అంటే ప్రతి నెలలో కూడా తెలుగు మాసాల్లోనూ ఒక్కొక్క అమ్మవారి యొక్క నవరాత్రులు ఉంటాయి. వాటిని గుప్త నవరాత్రులు అంటారు. గుప్తము అంటే కనుక అందరూ చేసుకునేటువంటివి కావు అని అర్థం. అలా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమ్మవారు ఎవరయ్యా అంటే కనుకను వారాహి అమ్మవారు. వరాహస్వామి వారి నుంచి వచ్చినటువంటి శక్తి రూపానికి వారాహి అనేటువంటి పేరు అనమాట. ఈ అమ్మవారికి ఆషాఢ మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి 9 days కూడా చేసేటువంటి 9 రోజుల పూజనే వారాహి నవరాత్రులు అంటారు. ఓకే, కానీ పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్. అంటే ఒకటి నాన్న, శాస్త్రంలో ఒక మాట ఉంటుంది, అనభ్యాస విషం శాస్త్రం, అజీర్ణం భోజనం విషం అని చెప్పేసి శాస్త్రం. ఓకే, అంటే శాస్త్రం తెలియనటువంటి వాళ్ళు తెలిసినటువంటి వాడిని సంప్రదించకుండా శాస్త్రాన్ని పాటించాలని చూస్తే కనుక అది విషంతో సమానం అంట. అంటే ఉదాహరణ చెప్పాలంటే, ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కనుక, మనకి ఈ వారాహి నవరాత్రులు అనేటువంటివి గుప్తంగా చేసుకోమని చెప్పారు. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎవరో చెప్పేశారని చెప్పేసి అవన్నీ కూడా మనం చేయడం మొదలు పెడుతున్నాం. అంటే దాన్ని ఎలా చేయాలో తెలియదు, ఏ నియమంగా చేయాలో తెలియదు, దాని పద్ధతులు మనకు తెలియదు. ఇలా తెలియకుండా ఎవరో చెప్పేశారని చెప్పేసి ఒక వీడియోని మనం ఫాలో అయిపోయేసి అది చేయడం అనేటువంటిది విషంతో సమానం. విషం తీసుకుంటే కనుక మన బాడీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో అలా శాస్త్రం తెలియనటువంటి విధానాలు కూడాను మనం ఒంటికి పూసుకుంటే కనుక మనకి మేలు చేకూరు కాకుండా హాని చేకూరుతుంది. అదేవిధంగా భోజనం తిన్నాం, అది పొట్టలోనే ఉండి అరగలేదు, అజీర్ణం కాలేదు, ఏమవుతుంది? విషం అవుతుంది, ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. సేమ్ అదేవిధంగా శాస్త్రం అనేటువంటిది కూడా ముందుగా మనం తెలుసుకోవాలి. శాస్త్రం ఏం చెప్తుంది? వీటిని గుప్త నవరాత్రులు అంటుంది. గుప్తము అంటే కనుకను రహస్యంగా చేసేటువంటిది. అదేమిటండి అమ్మవారి పూజలో రహస్యంగా చేసేటువంటి ఏముంటుంది అంటే కనుక వీటన్నిటిని కూడాను పరదేవతలు అంటారు. వారాహి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, వీళ్ళందరినీ కూడా పరదేవతలు అంటారు. ఓకే, మామూలుగా వీళ్ళని సప్తమాతృకుల్లో ఒకరుగా చెప్తూ ఉంటారు వారాహి అమ్మవారిని. వీళ్ళను ఎవరు పూజ చేయాలంటే కనుకను ఎక్కువగా మంత్ర సాధన ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారిని ఆరాధన చేస్తారు. మంత్ర సాధన ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఈ ఆరాధన అసలు స్టార్ట్ చేయాల్సిందే అర్ధరాత్రి పూట. అర్ధరాత్రి పూట మనం వెళ్ళి పూజలు చేయలేం కదా సార్. అర్ధరాత్రి పూట పూజలు చేయడం అంటే చాలా మంది భయపడతారు సార్. అదే కదా, ఏదో చేతబడి ఆ రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే అందుకనే ఇందాక నేను ఫస్ట్ ఆ మాట చెప్పింది ఏంటంటే కనుక శాస్త్రం మనకు తెలియందే ప్రతి దాన్ని కూడా మనం అనుసరించకూడదు. ఎవరో ఒక మాట చెప్పారు, ఇది కొంచెం కొత్తగా ఉంది. అప్పుడులో ఏంది, చండీ హోమం అనగానే అందరూ ఆసక్తి చూపెట్టేవాళ్ళు. చండీ హోమం చేసుకోవాలి, చండీ హోమం చేసుకోవాలి. తర్వాత ప్రత్యంగిర హోమం అని చెప్పేసి దాని మీద ఆసక్తి చూపెట్టారు. ఇప్పుడు వారాహి అనేటువంటి పేరు వినపడంగానే ఇదేదో కొత్తది, దీని నుంచి ఏదో ఫలితం వస్తుందనేటువంటి దాంతో మనం పరుగులెత్తకుండా ఒక గురువు ద్వారానో లేదంటే కనుక ఏదన్నా పండితుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ నవరాత్రులను ఆచరించడం చాలా మంచిది అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు రాత్రి 12 గంటలకు చేసుకోవాలి అని చెప్పేసి ఉన్నారు. ఈ నవరాత్రులు కాబట్టి 9 రోజులు అదే విధంగా చేసుకోవాలా, లేదంటే మొదటి రోజు అలా చేసుకున్న తర్వాత ఇంకేదైనా చేంజ్ అవుతుందా? అదే నేను చెప్పొచ్చేది ఏంటంటే నాన్న, అసలు పద్ధతి ఏంటంటే కనుక అర్ధరాత్రి సమయంలో అమ్మవారిని పూజ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క శక్తులన్నీ కూడాను మేల్కొనేటువంటి సమయాలు అర్ధరాత్రి సమయాలు. అందుకనే కాళీ పూజ కానీ, ప్రత్యంగిర పూజ కానీ, ఇలా వారాహి దేవతా పూజ కానీ ఇవన్నీ కూడాను రాత్రి సమయాల్లో ఆఫ్టర్ 9 తర్వాత ఎక్కువగా ప్రారంభిస్తూ ఉంటారు. అవి అర్ధరాత్రి వరకు జరుగుతూ ఉంటాయి. ఇలా మనం సామాన్యమైనటువంటి మానవులు ఇవన్నీ చేయలేం కదా. ఇప్పుడు నిద్ర మానుకునేసి, మన కుటుంబ వ్యవస్థను మానుకుని, ఆహార నియమాలు మానుకునేసి ఇవన్నీ మనం చేయడం మనకు సాధ్యతరమైనటువంటి విషయాలు కావు. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే దీన్ని గుప్త నవరాత్రులు అన్నారు. అంటే ఇది అందరికీ సాధ్యపడేటువంటి నవరాత్రులు కాదు, ఇవి గుప్తంగానే ఎవరైతే నిజంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నియమాలకి కట్టుబడి ఉండి వాడి కమిట్మెంట్ని తీసుకోవాలి అని చెప్పేసి వీటిని గుప్తంగా ఉంచారు. దాన్ని కాస్త ఏమైంది, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వారు బహిరంగం చేస్తారు. చేసేసరికి నీ బోటి వాడేంది ఆసక్తితో ఈ విషయం తెలుసుకోవాలనుకుంటాడు. తెలుసుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు, దీని నుంచి ఏదో ప్రయోజనం వస్తుంది మనం కూడా చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేస్తే పర్వాలే,
మొదటి రోజు మంచి కాన్ఫిడెంట్గాను అన్ని స్టార్ట్ చేస్తాడు, రెండో రోజు కొంచెం తగ్గుతుంది, మూడో రోజుకి అది మాంతాడో ఉంటుందో తెలియదు. అంటే కొంతమంది మీరు అన్నట్టు కరెక్టే సార్. ఇప్పుడు వారాహి నవరాత్రులు అనగానే కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే రాత్రిపూట స్టార్ట్ చేసి కొంతమంది చేసుకుంటూ ఏముందిలే లైట్ అన్నట్టు కొంతమంది మధ్యలో వదిలేస్తారు. ఇదే అంత మెయిన్ కాదు కదా, మెయిన్ తర్వాత ఉంది కదా అప్పుడు చూసుకుందాంలే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఏదన్నా రాంగ్ జరిగే అవకాశం ఉందా? రాంగ్ జరగడం అంటే నాన్న ఒకటి, ఇవన్నీ కూడాను ముందే ఎప్పుడైనా సరే మనకి ఒక డేంజర్ బోర్డు పెడతారు. అక్కడ కరెంటు మనకు తగులుతుందంటే కనుక ముందు ఒక డేంజర్ బోర్డు పెడతారు. అలాగే మన శాస్త్రంలో కూడా ఏవి మనకి సూటబుల్ అవుతాయో ఏవి సూటబుల్ కావో అవి మనకి పెద్దవాళ్ళు ఆల్రెడీ మనకి రాసి పెట్టేసి చెప్పబడి ఉన్నాయి. అందుకనే అందరూ ప్రతి వాళ్ళు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలని ప్రతి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే దానివల్ల మంచి జరుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కావాలని ప్రతి వాళ్ళకు ఉంటుంది. అందుకని అందరూ చేసుకోదగినటువంటివి అక్టోబర్లో మనం చేసుకునేటువంటి దసరా నవరాత్రులు, అవి అందరు చేసుకోమని చెప్పారు. ఈ గుప్త నవరాత్రులు మాత్రము ఎందుకు చేసుకోవద్దన్నారంటే కనుక ప్రతి మానవుడికి కూడా నీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. నువ్వు మడిగట్టుకోవాలి, అమ్మవారి యొక్క సాధనలో ఉండాలి, నువ్వు అక్కడ తినకూడదు ఇక్కడ తినకూడదు అంటే కనుక ఈ రోజుల్లో ఉద్యోగ వ్యవస్థకు వెళ్ళేటువంటి వాళ్ళకి కాని విషయం. ఎందుకంటే వాడికి ఏదైనా వర్క్ ఉందనుకోండి, 6 ఇంటికి వచ్చేటువంటి వాడు 10 రావచ్చు, 11 రావచ్చు. ఆ సమయానికి మన చేతిలో లేనటువంటి సమయాన్ని మనం అమ్మవారికి కేటాయించుకోలేం. కాబట్టి ఈ యొక్క గుప్త నవరాత్రులు కేవలం సాధకులకు మాత్రమే అనుకూలించేటువంటి సమయంగా మన పెద్దవాళ్ళు చెప్పారు. ఈ సాధకులు అనేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే కనుకను నిత్యం అమ్మవారి అనుష్ఠానంలో ఉండేటువంటి వారు, ఎక్కువగా పరదేవత ఆరాధన చేసేటువంటి వాళ్ళు. అంటే మామూలుగా గుళ్ళల్లో కనపడేటువంటి అర్చకులు కూడా కాదు, పరదేవత ఆరాధన అంటే కనుకను విశేషంగా వాళ్ళు ఎక్కువగా బయటికి కూడా రారు, వాళ్ళు ఎక్కువగా అమ్మవారి యొక్క దీక్షలోనే ఉంటారన్నమాట. వామాచార పద్ధతి కూడా పాటిస్తుంటారు వాళ్ళు. వామాచార పద్ధతి అంటే బలులు, అమ్మవారికి పంచబలులు ఉంటాయన్నమాట. పంచబలులను ఇస్తూ వాటిని పూజ చేయాలి. ఈ పద్ధతులు మనం సాత్వికంగా పూజ చేసేటువంటి చోట ఎక్కడా కనపడదు. మనం మామూలుగా పూజ అంటేనే నాన్ వెజ్ అంటేనే అదేదో ముట్టరాంది అన్నట్టుగా చూస్తాం. కానీ ఈ పరదేవతారాధనలో అదే ముఖ్యమైనటువంటి. అందుకని ఇది ప్రతి వాళ్ళకి సూటబుల్ అయినటువంటి పూజ కాదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారు. ఓకే, ఇప్పుడు కొత్తగా ఎవరైనా సరే నేను చేసుకోవాలి ఈ పూజ అనుకునే వాళ్ళకి మీరు చెప్పేటువంటి సలహా కానీ ఏదైనా ఉంటే ఏం చెప్తారు? అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పరదేవతలను కూడా సాత్విక రూపంలో ఆరాధన చేయొచ్చు. ఓకే, 2 రూపాలు ఉంటాయి ప్రతి వాళ్ళకి కూడా. నీకు కోపం వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది, నువ్వు కూల్గా ఉన్నప్పుడు నీ శాంత రూపం ఒక రకంగా ఉంటుంది. ఆ శాంత రూపంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే తొందరగా ప్రసన్నం అవుతారు. అంటే ఏది అడిగినా సరేను మనం తొందరగా రెస్పాండ్ అవుతాం కూల్గా. వాళ్ళు ఏది అడిగినా సరేను కొంచెం మనం త్వరగా ఇష్టంగా రెస్పాండ్ అవుతాం. అదే కోపంలో ఉన్నారనుకోండి, వాళ్ళు మంచి మాట చెప్పినా సరేను మనకి అది వినపడదు, మనం యొక్క ఇచ్చేటువంటి రిప్లై కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది. సేమ్ అదేవిధంగా దేవతల్లో కూడా ఈ పరదేవతల్లో కూడా 2 స్వరూపాలు ఉంటాయి, ఉగ్రస్వరూపము, శాంత స్వరూపం అని. ఈ ఉగ్రస్వరూపంలో మనం పూజ చేసేటువంటివే పరదేవతారాధన అంటారు. ఇందాక నేను చెప్పా కదా, వాళ్ళకి మాంసము, మద్యము, ముద్ర, మైథునము మొదలైనటువంటి మత్స్యము అనేటువంటి 5 మకారాలతోటి అమ్మవారిని పరదేవతలను పూజ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఉగ్రస్వరూపం ఏంటంటే కనుక రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది సరిగ్గా చేయకపోతే నెగిటివ్ ఎనర్జీగా, పూజ కరెక్ట్గా చేస్తే కనుక పాజిటివ్ ఎనర్జీగా ఏ కోరిక సరైన ఎమ్మడే మనకి రిజల్ట్ చూపిస్తుంది. అదే శాంత స్వరూపంలో చేసామనుకోండి వెంకట్, మీరు అన్నట్టుగా నాకు నియమం తెలియదు, అమ్మవారిని ఎలా పూజ చేయాలి ఇవన్నీ నాకు తెలియదు గురువుగారు, అమ్మవారిని పూజ చేయాలనేటువంటి ఆసక్తి మాత్రమే నా దగ్గర ఉంది. దానికి నేను ఏం చేసుకోవచ్చు అంటే కనుక అమ్మవారిని శాంత స్వరూపంలో పూజ చేసుకోవచ్చు. అంటే ఏ విధంగా శాంత స్వరూపం అంటే కనుక మామూలుగా మనం అందరి అమ్మవారిని ఎలా అయితే కనుక పూజ చేస్తామో, దుర్గా అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని ఎలా అయితే పూజ చేస్తామో, అలాగే వారాహి అమ్మవారి ఫోటో ఒకటి తీసుకునేసి ఇంట్లో పెట్టుకునేసి అమ్మవారికి బొట్టు 4 పూలు పెట్టేసి అమ్మవారి దగ్గర దీపారాధన చేసిన తర్వాత అమ్మవారి ఏమన్నా స్తోత్రాలు పారాయణం చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇందాక నేను చెప్పినట్టుగా వీళ్ళందరూ అర్ధరాత్రులు చేయాల్సిన పని లేదు. అర్ధరాత్రులు చేస్తే నువ్వు అన్నట్టుగా ఫస్ట్ పక్కింటి వాళ్ళు భయపడతారు, ఇంట్లో వాళ్ళు భయపడతారు, వీడేదో మన ఇంట్లో వాళ్ళ మీద చేస్తున్నాడు అనుకుంటా. అందుకని సాత్వికమైనటువంటి పూజకు 2 సమయాలు. వాస్తవానికి సాయంత్ర సమయం, సంధ్యా సమయంలో అంటే చంద్రోదయం అయిన తర్వాత 6:30 తర్వాత ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. లేదు సాయంత్రం పూట మాకు కుదరదు గురువుగారు, మాకు నైట్ షిఫ్ట్లు ఉన్నాయనుకోండి, పొద్దున 9 తర్వాత అయినా సరే ఈ పూజ చేసుకునేసి మీరు బయటకు వెళ్ళొచ్చు. ఈ పూజలో కూడా ఏంటంటే పెద్ద నియమాలు ఉండవు. అమ్మవారి ఫోటో పెట్టుకోవడం, అమ్మవారి దగ్గర దీపారాధన చేయడం,
అమ్మవారి యొక్క ద్వాదశనామ స్తోత్రం అనేటువంటిది ఉంటుంది, వారాహి అమ్మవారి స్తోత్రం, చాలా చిన్నది. అది పారాయణం చేసుకునేసి అమ్మవారికి మొక్కుకునేసి మనం బయటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు గురుగారు చాలామంది వరకు ఏంటంటే లైక్ నవరాత్రులప్పుడు చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు, కొన్ని దీక్షలు పాటిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వారాహి నవరాత్రులు ఏది జరుగుతున్న ఈ టైంలో ఎలాంటి దీక్ష పాటిస్తే బాగుంటుంది అంటారు? అయితే ఒకటి, ఖచ్చితంగా దీక్షతోటి అమ్మవారు పూజ చేయాలనేటువంటి మాట ఎక్కడా లేదు. దీక్ష అంటే ఏం లేదు నాన్న, కమిట్మెంట్. అవును, ఇది ఖచ్చితంగా నేను చేస్తాను అనేటువంటి కమిట్మెంట్ ఇవ్వడమే దీక్ష అనేటువంటిది. ఆ కమిట్మెంట్ అమ్మవారితోటి మనం పెట్టుకోవడం, అంటే ఈ 9 రోజులు కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నేను ఖచ్చితంగా అమ్మవారితో నేను కనెక్ట్ అయ్యి ఉంటాను అని చెప్పడమే దీక్షలో ఉన్నటువంటి పరమార్థం. అసలు దీక్ష అంటే ఏమిటంటే కనుకను, మనకి ఈ వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ 9 days కూడాను మనం ఇతరత్ర ఆహార నియమాలు అనేటువంటివి పాటించాలి. సాత్వికమైనటువంటి ఆహారమే భుజించాలి, అంటే మాంసాహారం తినకుండా సాత్వికమైనటువంటి ఆహారం తింటూ ఉండాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఈ సమయంలో ఆడవాళ్ళకి ఎక్కువగా ఈ నెలసర్లు ఇబ్బందులు వస్తుంటాయి కదా, అలాంటి వాళ్ళు ఈ యొక్క డేట్స్లో, ఈ 9 daysలో ఎక్కడన్నా వాళ్ళకి డేట్ వస్తే కనుకను చేయకూడదు. ఓకే, చేయకుండా చేయకుండా వదిలిపెట్టేయాలి. లేదండి మేము కూడా చేసుకుందాం అనుకుంటుంటే కనుకను ఫస్ట్ 3 days కానీ, లేదంటే కనుక లాస్ట్ 3 days కానీ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఇబ్బందులు అయిపోయిన తర్వాత ఒకవేళ వీలుంటే కనుక ఫస్ట్ 3 days కానీ, లేకపోతే కనుక లాస్ట్ 3 days కానీ చేసుకోవచ్చు. అమ్మవారికి ఏంటంటే కనుక నిత్యము బెల్లం పానకం నైవేద్యంగా పెట్టాలి. అంటే ప్రసాదాలు చేయడం ప్రతి వాళ్ళకి రావు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బెల్లం పానకం, బెల్లము నీళ్ళలో వేసేసి కొంచెం మిరియాల పొడి, కొంచెము ఇలాచీ పొడి వేసేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఓకే, అమ్మవారికి ఏంటంటే ప్రధానంగా ధూపం అంటే ఇష్టం. సాంబ్రాణి ధూపాన్ని వేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది తొలగిపోతుందన్నమాట. అమ్మవారికి ధూపాన్ని వేయడము. లేదు నువ్వు అన్నట్టుగా నవరాత్రి దీక్ష చేసుకునేటువంటి వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క రోజు అమ్మవారిని ఒక్కొక్క రూపంలో పూజ చేయమని చెప్పారు. మొదటి రోజు మనం చూసుకుంటే కనుక ఉన్మత్త వారాహి అని చెప్పి, రెండో రోజు చూసుకుంటే కనుక బృహద్వారాహి అని చెప్పేసి, మూడో రోజు అమ్మవారి పేరు వచ్చేసి స్వప్నవారాహి అని చెప్పేసి, 4వ రోజు కిరాత వారాహి అని చెప్పేసి, 5వ రోజు శ్వేతవారాహి అని చెప్పేసి, 6వ రోజు అమ్మవారి పేరు ధూమ్రవారాహి అని చెప్పేసి, 7వ రోజు అమ్మవారు మహావారాహి అని చెప్పేసి, అలాగే 8వ రోజు అమ్మవారు వార్తాళి వారాహి అని చెప్పేసి, అలాగే 9వ రోజు దండిని వారాహి అని చెప్పేసి అమ్మవారికి 9 పేర్లు. ఓకే, అమ్మవారిని ఒక్కొక్క రూపంలో మనం పూజ చేసుకుంటుంటాం. సేమ్ ఎలా అయితే దసరా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం కింద అమ్మవారిని మనం చూసుకుంటూ ఉంటామో, ఆ విధంగా అమ్మవారిని 9 రూపాల్లో పూజ చేసుకోవచ్చు అనమాట. ఏ రోజైతే కనుక మనం పూజ చేస్తున్నామో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ వరుసలో ఆ పేరుతో అమ్మవారిని పూజ చేయాలి. ఆ రోజు కూడా అమ్మవారికి ఏంటంటే స్పెషల్ నైవేద్యాలు కొన్ని చెప్పారు. ఆ స్పెషల్ నైవేద్యాలు కూడా చేసేటువంటి శక్తి ఉందనుకో, అది చేసి అమ్మవారికి పెట్టవచ్చు. మనం చూసుకుంటే కనుక ఫస్ట్ రోజు బెల్లం అన్నము, లేకపోతే చక్కెర అన్నము, లేక రెండో రోజు చూసుకుంటే కనుకను పెసరపప్పుతో చేసినటువంటి పాయసము, మూడో రోజు చూసుకుంటే కనుక పులిహోర, 4వ రోజు దధ్యోజనము, 5వ రోజు శనగలు లేకపోతే గుగ్గిళ్ళు అంటారు, వాటిని కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. 6వ రోజు పరవాన్నం లేకపోతే క్షీరాన్నం అంటారు, దాన్ని కూడా అమ్మవారికి పెట్టవచ్చు. 7వ రోజు కొబ్బరన్నము, 8వ రోజు పూర్ణాలు కానీ అరిసెలు కానీ, ఆ యొక్క 9వ రోజు వచ్చేసి అమ్మవారికి లడ్డూలు కానీ చక్కెర పొంగల్ని కానీ నైవేద్యంగా పెట్టాలి. ఇవన్నీ కూడా నియమాలు పాటించలేం గురువుగారు, మేము కూడాను ఏదో జాబ్కి వెళ్ళేటువంటి వాళ్ళం, మాకు ఇంత సమయం ఉండదు ప్రసాదాలు చేసి, మీరన్న నియమాలన్నీ మేము పాటించలేము అంటే కనుకను ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పొద్దున కానీ అమ్మవారి సాయంత్రం కానీ నమస్కారం చేసుకోవడం చాలా మంచిది. ఈ 9 daysలో ఒక్కరోజైనా సరే దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళవచ్చు, ఏ అమ్మవారైనా పర్వాలేదు. ఎందుకంటే కనుకను ఈ యొక్క అమ్మవారు ఎవరయ్యా అంటే కనుక యొక్క వారాహి అమ్మవారు అంటే లలిత అమ్మవారి యొక్క తాను యొక్క ఆత్మ నుంచి వచ్చినటువంటి స్వరూపాన్ని వారాహి అన్నారు. అమ్మవారి సైన్యం ఉంటుంది కదా, ఆ సైన్యాధ్యక్షురాలు ఎవరయ్యా అంటే కనుక ఈ యొక్క వారాహి అమ్మవారు. కాబట్టి ఏ అమ్మవారిని, ఏ శక్తి స్వరూపిని దర్శించినా సరే అది ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క స్వరూపంగానే మనం భావన చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా చూసుకుంటే వారాహి అమ్మవారి గుళ్ళు చాలా అరుదుగా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. అందుకని మేము ఎక్కడో వెతుక్కుని వెళ్ళలేమనుకుంటే కనుక దగ్గరలో ఏ ఒక్క గుడికి వెళ్ళేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారిని వారాహి రూపంలోనే భావన చేసుకుని నమస్కారం చేసుకున్నా సరే అది వారాహి అమ్మవారి యొక్క పాదాలకే చేరుతుంది. అండ్ ఇంకొకటి గురుగారు, మనం చూసుకున్నట్లయితే దుర్గమ్మవారు కానీ లేదంటే ఇట్లా కాళికమాత కానీ వీటినే ఎక్కువగా వింటూ ఉంటాం. వారాహి అమ్మవారు అనేది చాలా రేర్గా విన్న పదం ఇది, అండ్ చాలా తక్కువగా తెలుసు చాలామందికి. చూసుకున్నట్లయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మధ్యలో ఒక వెహికల్ తీసుకున్నారు, వారాహి అని చెప్పి ఆ పేరు పెట్టి ఆ వెహికల్ తీసుకోవడం జరిగింది. సరే అతను డిప్యూటీ సీఎం అయ్యారనుకోండి, అది వేరే విషయం.
కాకపోతే నిజంగానే ఈ అమ్మవారిని మొక్కుకుంటే, ఈ నవరాత్రులు కరెక్ట్గా పూజ చేసుకుంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుద్ది అంటారా? ఎలాంటి రిజల్ట్స్, ఎలాంటి ఫలితాలు దొరుకుతాయి అంటారు దీనివల్ల? తప్పకుండా నాన్న. అమ్మవారు అనేటువంటి ముందుగా ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం చూసుకుందాం. ఏ మనిషికైనా సరే 3 ఫలితాలు వస్తాయి అమ్మవారి దగ్గర నుంచి: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని. ఇచ్ఛాశక్తి ఫస్ట్ నువ్వు ఏదైనా కోరిక, మనసులో ఏదైనా కోరిక రేవాలి అంటే, నేను రేపొద్దున డాక్టర్ని అవ్వాలి, రేపొద్దున యాక్టర్ అవ్వాలనేటువంటి కోరిక ద్వారానే నీ సంకల్పం మొదలవుతుంది. అలా నీ మనస్సులో ఆ సంకల్పాన్ని తెచ్చిపెట్టేటువంటి అమ్మవారిని ఇచ్ఛాశక్తి అన్నారు. ఆమె ఎవరయ్యా అంటే కనుక లలిత అమ్మవారు. తర్వాత జ్ఞానశక్తి. అలా నువ్వు యాక్టర్ అవ్వాలనుకోగానే కోరిక పుట్టంగానే అయిపోతామా? కాము. మన టాలెంట్ని ప్రదర్శించేటువంటి తెలివితేటలు కూడా మనకు ఉండాలి. లేదు ఏదైనా ప్లాన్ మనం చేసుకుంటే కనుక దాన్ని ఎగ్జిక్యూటివ్ చేసేటువంటి ఆ యొక్క తెలివితేటలు కూడా మనకు ఉండాలి. అలా మనకి జ్ఞానాన్ని పంచేటువంటి జ్ఞానస్వరూపిణిగా సరస్వతి అమ్మవారిని, శ్యామల అమ్మవారిని చెప్తారు. ఈ యొక్క 2 ఉన్నాయి. నీకు కోరిక పుట్టింది, నీకు ఆలోచన ఉంది, ఎలా చేయాలి, నేను ఒక స్టూడియో పెట్టాలనుకుంటున్నాను, దాన్ని ఎలా మనం క్రియేట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. ఇవన్నీ కూడాను క్రియారూపంలోకి మారాలి అంటే కనుక నువ్వు చేయగలగాలి అనేటువంటి శక్తి నీలో కావాలంటే కనుక దానికి దుర్గా అమ్మవారు, వారాహి అమ్మవారు అధిష్టానం అన్నమాట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక నీ జీవితంలో ఏ కార్యమైనా సరే, అంటే మనం ఎన్నో గోల్స్ పెట్టుకుంటూ ఉంటాం, దాంట్లో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఆ యొక్క వారాహి అమ్మవారిని పూజ చేయడం వల్ల ఆ గోల్స్ అన్నీ కూడా నెరవేరుతాయి. అప్పుడు మనం చూసుకోగానే ఈ పేరు వల్ల శక్తి కాదు, ఆ ఆరాధన వల్ల శక్తి. అప్పుడు మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా అమ్మవారి యొక్క యాగం చేశారు. ఫస్ట్ ఓడిపోయిన తర్వాత ఈ యొక్క వారాహి అమ్మవారు యాగం చేసి ఆ ప్రసాదం గురించి ఆ విజయ యాత్రకు వెళ్తున్నారు కాబట్టి ఆ వాహనానికి కూడా ఆ పేరు పెట్టి అమ్మవారి అనుగ్రహం వల్ల ఆయన అనుకున్న గోల్ ఏంది? ప్రజాసేవ చేయాలని. అందుకని ప్రజలు కూడా ఆయన్ని నెగ్గించారు, సక్సెస్ అనేటువంటి సాధించారు. ఆయన వాహనానికనే కాదు, చాలామంది మనం చూసుకుంటే కనుక వారాహి అనేటువంటి పేర్లతోటి ఎన్నో వ్యవస్థలు, వ్యాపార సంస్థలు కూడాను స్థాపించుకుని మంచి సక్సెస్ బాటలో ఉన్నారు. వారాహి అమ్మవారు ఎప్పుడైనా సరే నాన్న సక్సెస్ ఇస్తుంది. మెయిన్గా అమ్మవారి రూపం కూడా చూసుకుంటే కనుక అమ్మవారి చేతిలోనూ నాగలి అలాగే రోకలి ఉంటుంది. అమ్మవారిని పూజ చేయడం వల్ల ఏంటంటే కనుక అతి ముఖ్యంగా వ్యవసాయ భూములు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి మంచి పంట లాభం అనేటువంటిది వస్తుంది. మనం పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో కూడాను ఆరోగ్యము, ధనము, ధాన్యము అనేటువంటి నిరంతరంగా ఉంటుంది. అందుకనే మన ఇంట్లో మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా రోకలి ఉంటుంది. రోకలి దేనికి ప్రకీర్తి అంటే కనుక లక్ష్మీదేవికి ప్రకీర్తి. అలాగా ఈ యొక్క వారాహి అమ్మవారిని పూజ చేసుకున్నటువంటి వారికి కూడా ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది, లాభం అనేటువంటిది, విజయం అనేటువంటిది చేకూరుతుంది. అలాగే అతి ముఖ్యంగా వారాహి అమ్మవారిని ఎందుకు పూజ చేసుకోవాలంటే కనుక ఎవరికైతే కనుక భూ సమస్యలు ఉన్నాయో, లిటిగేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, కోర్టు సమస్యలు ఉన్నాయో, శత్రు సమస్యలు, ఈ రోజుల్లో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి నరదృష్టి సమస్యలు ఎవరికైతే ఉంటాయో వారు వారాహి అమ్మవారి యొక్క పూజ చేయడం వల్ల ఆ లిటిగేషన్స్ ఇష్యూస్ అన్నిటిని గురించి బయటపడిపోవచ్చు. అలాగే ఎవరికన్నా చాలామందికి ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు చేయాలని, భూమి కొనుగోలు చేయాలని, లేకపోతే ఇల్లు కొనుగోలు చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తుంటారు, ఫలించదు. వారాహి అమ్మవారిని పూజ చేయడం వల్ల త్వరగా ఆ యొక్క స్థిరాస్తి కొనుగోళ్ల విషయాల్లో కూడాను మంచి ఫలితాలు కలుగుతాయి నాన్న. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక అమ్మవారి వల్ల మనకి సక్సెస్ అనేటువంటిది లభిస్తుంది, ఖచ్చితంగా లభిస్తుంది. అందుకనే అంటారు పెద్దవాళ్ళు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని. అమ్మవారి అనుగ్రహం ఉంటే జీవితంలో అన్నీ ఉన్నట్టే అని చెప్పేసి భావం. గ్రేట్, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా తెలియని వాళ్ళందరికీ చాలా బాగా తెలియజేశారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.